నమస్తే వెల్కమ్ టు నా ఊరు నా వార్త నేను మోదరి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం డీటెయిల్స్ చూద్దాం గుంటూరులోని పుచ్చలపల్లి సుందరయ్య నగర్కు చెందిన షేక్ బాజీపై పోలీసులు లాఠీజూలం ప్రదర్శించారు నల్లపోడు పోలీసులు మాట్లాడదామని నిన్న సాయంత్రం 4 గంటలకు తీసుకువెళ్లి లాఠీలతో చితకబాదారని బాధితుడి భార్య జాన్బీ కన్నీటి పర్యంతమవుతూ తెలిపింది ఈ సంఘటనకు కారకురాలైన హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు కానిస్టేబుల్ సైదాపై చర్యలు తీసుకోవాలని బాధితుడి భార్య జాన్బీ డిమాండ్ చేసింది నడవలేని స్థితిలో ఉన్న షేక్ బాజీకి గుంటూరు జీజీహెచ్లో వైద్యులు చికిత్సను అందిస్తున్నారు అప్పుడున్న కాడి నుంచి మొదటి నుంచి మేము వైసీపీ పార్టీకి మద్దతు తీసుకుంటాం సార్. ఏదైనా సరే ఏదైనా అధికారం ద్వారా పేద ప్రజలకు పనులు చేపించాలన్నా మా వారే చేపించారు సార్. అక్కడ రోడ్లు కానీ ఇళ్లలో పంపులు కానీ కరెంట్లు కానీ పెద్దవారిని పట్టుకొని మా వారు రాజకీయాలు చేపించారు సార్. 450 ఇంటి ఉన్నాయి. వాటన్నిటికీ మనం చిన్నైనా పెద్దైనా మమ్మల్ని గౌరవిస్తారు సార్. గతంలో నా భర్త నేను చెడు పేర్లు ఉన్నా కూడా ఇప్పుడు అన్నీ మానుకొని శుభ్రంగా పెద్దోళ్ళ పక్కన తిరుగుతున్నాడు సార్. ఆ పేరు కూడా పోవాలని ఇప్పుడు కేవలం వైసీపీ పార్టీ గెలవబోతుంది. వైసీపీ పార్టీలో తిరగనీయకుండా చేయాలని పోలీసులు వారు పిలిపించి దారుణంగా కొట్టి రాత్రి అతని పరిస్థితి. ఎవరు పిలిపించారు? ఏ ఊరు పోలీస్ స్టేషన్? నల్లపాడు పోలీస్ స్టేషన్ సార్. ఒక అతని పేరు సైదా, ఒక అతని పేరు సుబ్బారావు. ఎవరు వాళ్ళు? కానిస్టేబుల్ సార్. వాళ్ళిద్దరు కానిస్టేబుల్ నమ్మకంగా పిలిపించారు సార్. వెళ్ళారు స్టేషన్కి రాగా అని. అతని కడుపులో ఏముందో ఏమో సార్. ఒక అతనేమో జనసేన సార్, ఒక అతనేమో టీడీపీ సార్. ఎవరో నీకు కడప నగరంలోని అబ్దుల్ కలాం ఉర్దూ యూనివర్సిటీ నందు కౌంటింగ్కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. కౌంటింగ్ కేంద్రం దగ్గర పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. 24 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 4వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలవుతుంది. అదే నేపథ్యంలో చూస్తే మన కడప జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాలు అదేవిధంగా ఒక ఎంపీ స్థానం అయితే ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలవుతుంది. అయితే కడప నియోజకవర్గంలోని రిమ్స్ సమీపంలో మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్ కళాశాల నందు కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలవుతుంది. అయితే ఇదే దిశలో చూస్తే మనకు ముఖ్యంగా కౌంటింగ్ దగ్గర అయితే ఏర్పాట్లు అయితే ప్రతిష్టాత్మకంగా జిల్లా కలెక్టర్ కావచ్చు, అంటే జిల్లా ఎస్పీ కావచ్చు, పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే దిశలో చూస్తే మనకు ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ఎవరికి ఇబ్బందులు కలగకుండా ప్రతిష్టాత్మకంగా అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఎలక్షన్కి సంబంధించి పూర్తి స్థాయిలో భద్రత కూడా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ కూడా అయితే కడప కౌంటింగ్ సెంటర్ వద్ద నిర్వహించడం జరిగింది. అయితే గతంలో ఎలక్షన్ సంబంధించి మే 13న జరిగిన ఎలక్షన్ సంబంధించి పలు చోట్ల అల్లర్లకే పాల్పడిన వారిపైన కూడా ఎస్పీ పూర్తి స్థాయిలో అయితే విచారించి వారిపైన కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా జిల్లాలలో ఎవరైతే అల్లర్లకి పాల్పడ్డారో వారిపైన కఠిన చర్యలు తీసుకొని అదేవిధంగా జిల్లా బహిష్కరణ కూడా చేయడం జరిగింది. జూన్ 7వ తేదీ వరకు జిల్లా బహిష్కరణ ఉంటుందనేసి ఆయన హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మనకు ఏది ఏమైనప్పటికీ ఎవరు గెలవబోతున్నారో అనే విషయానికి వస్తే ప్రజలు కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో అనే విషయం ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు. ఆ వెయిట్ చేసే రోజే జూన్ 4వ తేదీ అనేసి తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంకి వస్తే మనకు పూర్తి స్థాయిలో కూడా ఎలక్షన్ కౌంటింగ్ ప్రక్రియ అయితే కడప మౌలానా అబ్దుల్ కళాశాల నందు ఉర్దూ యూనివర్సిటీ నందు ఆ యొక్క పూర్తి స్థాయిలో కూడా కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలవుతుంది. అదేవిధంగా ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో అనే విషయానికి వస్తే మినిట్ టు మినిట్ న్యూస్ 360 మీతో ఉంటుంది. కెమెరామెన్ వెంకటేష్తో కృష్ణ, న్యూస్ 360 కడప.
జూన్ 4న కౌంటింగ్ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో రిటర్నింగ్ అధికారులు మాక్ కౌంటింగ్ నిర్వహించారు. కౌంటింగ్ రోజు సిబ్బంది ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా ముందస్తు మాక్ శిక్షణ ఇచ్చినట్లు నరసన్నపేట రిటర్నింగ్ అధికారి రామ్మోహన్ రావు తెలిపారు. మొత్తం 14 రౌండ్లో కౌంటింగ్ జరుగుతుందని స్పష్టం చేశారు. ఒక ఎంపీ 8 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా నేతలు కార్యకర్తలు సహకరించాలని సూచించారు. ఉంటుంది ఇంకో టేబుల్ దగ్గర ఏముంటుందంటే what is the ECI norms 13A 13B. But there is no prescribed format of Election Commission of India as far as postal ballot count is concerned. Yes, you have to see whether the entire process is being done correctly. When I say process is being done correctly, I mean whether 13C is correct or not, whether declaration is correct or not, whether 13B is correct or not, then again whether the ballot paper which we are accepting, it has been put in the correct pigeonhole or not. So our process మాత్రమే మీరు చూడాలి. దానికి సంబంధించిన మీరు ఫార్మాట్ ఫిల్అప్ చేసి మాకు సెపరేట్లీ ఇవ్వడానికి లేదు. అక్కడ ఆఫ్టర్ ఎవ్రీ రౌండ్ కౌంటింగ్ కూడా ఉండదు. ఆ 2 ర్యాండమ్ వెరిఫికేషన్ ఏదైతే మనం చేస్తామో CU that is not relevant to postal ballot. So please keep that in mind. There the RO himself or herself has arranged a gazetted officer. So as per the latest instruction of Election Commission, if the signature of gazetted officer is there without name and designation or without seal, still it is a valid ballot. That is the clarification the Election Commission has given. So don't get confused about that. For ETPPS service voters, since the RO has not put the gazetted officer and it will be మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఆయనపై ఆంక్షలు విధించింది. ఓట్ల లెక్కింపు రోజు కౌంటింగ్ కేంద్రంలోకి పిన్నెల్లి వెళ్లొద్దని ఆదేశించింది. పాల్వాయిగేటు టీడీపీ పోలింగ్ ఏజెంట్ నంబూరు శేషగిరిరావు ఇటీవల దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ నెల 6 వరకు పిన్నెల్లిని అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఇచ్చిన వెసులుబాటు ఎత్తివేయాలని శేషగిరిరావు పిటిషన్లో పేర్కొన్నారు. ఈవీఎంల ధ్వంసంతో పాటు హత్యాయత్నం చేశారని తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కృష్ణా జిల్లా పామరులోని సమస్యాత్మక గ్రామ ఎస్పీ అద్నాన్ నయం సందర్శించి ప్రజలకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉందని ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. సమస్యాత్మక ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాజకీయ నేతలు కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫైనల్ గా ఈ 5 సంవత్సరం నుంచి వస్తాంగా రేపు ఫైనల్ కౌంటింగ్ రోజులో అయిపోతుంది. రేపు ఈ టైం వరకు వీళ్ళు ఆల్రెడీ హ్యావ్ ద క్లియర్ ట్రెండ్. సాయంత్రం వరకు ఈ కౌంటింగ్ ప్రాసెస్ క్లోజ్ అవుతున్నాయి. ఇప్పటి వరకు చూస్తే పామూరు కాన్స్టిట్యున్సీ మనకి ఏం ఇష్యూ రాలేదు. ఇప్పటి వరకు అందరూ ప్రశాంతంగా జరిగినాయి. మన ప్రజలకు మన క్యాండిడేట్స్ ఫ్రమ్ ఆల్ పార్టీస్ మన అందరి ఇప్పుడు వరకు చాలా ప్రశాంతంగా లా అండ్ ఆర్డర్ గా అప్రూవ్ చేసి దే హ్యావ్ ఇన్షూర్డ్ దట్ మంచి కోఆపరేషన్ మనకు పెట్టేసి దేర్ హ్యావ్ బిన్ నో ఇష్యూ. ఈ కోఆపరేషన్ ఈ రోజు కానీ రేపు 6 వరకు మనకి కావాలి, తర్వాత కూడా కావాలి. బట్ దీస్ ఆర్ టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో బికాస్ ఎమోషన్ కొంచెం హైగా ఉంటారు. ఎవరు గెలుస్తున్నారు ఎవరు పోతున్నారు రేపు చాలా ఆలోచనలు జరుగుతున్నాయి. ఎవ్రీబడి విల్ వాంట్ దేర్ ఫేవరెట్ క్యాండిడేట్ టు విన్. బట్ మనకి అందరికీ దయచేసి అపీల్ ఉంది. ఇప్పటి వరకు లా అండ్ ఆర్డర్ ఎట్లా మెయింటైన్ చేశారో ఆర్డర్ కూడా రేపు 6 వరకు అట్లాగే మెయింటైన్ చేయాలి. MCC అమల్లో ఉన్నాయి, సెక్షన్ 144 CRPC అమల్లో ఉన్నాయి, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ లో అమల్లో ఉన్నాయి. సో దట్ ఈస్ గివింగ్ us definite powers to use force. No gatherings will be allowed. Gathering వచ్చేస్తే we will be using force. కేసు కూడా కట్టడం జరిగింది ఆ టైం. No firecrackers లేదు, DJs లేదు, no major processions, no victory processions, nothing will be allowed. No taunting or harassment of the losing candidate will be allowed. Party offices, residences, important leaders, no, we will be putting proper security. AD పరిస్థితిలో nobody will be allowed to target the opponent. చిన్న స్థాయి లీడర్, మండల స్థాయి లీడర్స్ కి కౌంటింగ్ జరిగేటప్పుడు రాపూర్ పోలీస్ సర్కిల్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు చర్యలను చేపట్టినట్లు సీఐ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. కౌంటింగ్ రోజు ఎవరైనా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గెలిచిన తరువాత ఎలాంటి ర్యాలీలు చేయరాదని, ర్యాలీలకు పర్మిషన్ లేదని చెప్పారు. ఓడిపోయిన అభ్యర్థులు స్పోర్టివ్గా తీసుకుని ప్రశాంత వాతావరణంలో ఉండాలని ఆయన సూచించారు. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిగేలా ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించినట్లు సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.
మీడియా మిత్రులకి అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలండి. ఈరోజు మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి రేపు 4వ తారీఖు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఫలితాలు కౌంటింగ్ అనేది జరుగుతుంది 4వ తారీఖున. దానికి సంబంధించి మేము మన రాపూరు సర్కిల్కి సంబంధించి రాపూరు మండలం, కలువాయి, సైదాపురం 3 మండలాల్లో ఉన్నటువంటి ఇరు పార్టీల కౌంటింగ్ ఏజెంట్లు, అట్లానే ఇరు పార్టీలకు సంబంధించినటువంటి సోషల్ మీడియా వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా కూర్చోపెట్టి ఒక మీటింగ్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు 4వ తారీఖు కౌంటింగ్కి వెళ్ళేటటువంటి కౌంటింగ్ ఏజెంట్స్ ఎటువంటి నియమాలు పాటించాలా, ఆ రోజు ఆల్కహాల్ సేవించకుండా వాళ్ళు కౌంటింగ్ ప్రదేశానికి అనేది వెళ్ళాలి. అదే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏమీ కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళకూడదు. ఇవి వాళ్ళకి తెలియపరచడం అనేది జరిగింది. అట్లానే కౌంటింగ్ హాల్లో ఎలా ఉండాలా, ఏ రకంగా ప్రవర్తించాలనేది కూడా వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది. అట్ ది సేమ్ టైం సోషల్ మీడియా వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా చెప్పడం ఏంటంటే ఆ రోజున ఎటువంటి గ్రూపుల్లో, సోషల్ మీడియా గ్రూపుల్లో, ఎవరి పార్టీ వాళ్ళ గ్రూపుల్లో ప్రొవోకేటివ్ స్పీచెస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. అంటే ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మీ యొక్క భావాలనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదు. అలాగ పోస్ట్ చేసినట్లయితే వాళ్ళ మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కేసులు కట్టి కూడా వాళ్ళని కోర్టుకు పెడతాం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే సోషల్ మీడియా పర్సన్స్ ఎవరు కూడా గ్రూపుల్లో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టకూడదు. ఇన్ కేసు ఎవరన్నా పెట్టినట్టయితే ఇమ్మీడియట్గా వాటిని డిలీట్ చేసేసి వాళ్ళకు కూడా ఫోన్ చేసి తెలియపరచండి, ఈ రకంగా పెట్టకూడదని. తిరుపతి కార్వేటి నగరంలో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. 6వ రోజు హనుమంత వాహనంపై స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం కల్పించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. నూడ అప్రూవల్ లేకుండానే లేఅవుట్లు ఏర్పాటు చేసిన కొందరు రెబాల గ్రామ సమీపంలో ఉన్న రెబాలదుంపు కాలువ, నాగమాంబాపురం పంటకాలువపై ఉన్న చెట్లను, పోర్లు కట్టలను తొలగిస్తున్నారు. దీంతో గ్రామంలోని రైతులు అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఇరిగేషన్ అధికారి మహేష్ రియల్టర్లతో బేరసారాలు సాగించారని రైతులు ఆరోపించారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపించారు. మీ పేరు చెప్పండి సార్, ఎక్కడ కళాశాల? నా పేరు చేవూరు మహేష్ బాబు. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆస్కర్గా వర్క్ చేస్తున్నాను. నాకు సారు 5 గంటలప్పుడు ఫోన్ చేశారు. నేను వేరే లొకేషన్కి వెళ్ళి అక్కడ ఫోటోలు తీసుకొని అక్కడి నుంచి అది కాదు అని తెలిసి మళ్ళీ వేరే వాళ్ళు నాకు మళ్ళీ సార్ ఫోన్ చేసే తలకే ఇక్కడికి నాకు వెహికల్ కూడా లేదు. నా మామూలుగా నడుచుకుంటానే ఒక 15 మినిట్స్లో ఇక్కడికి చేరుకొని వెంటనే వాళ్ళ కాడికి వెళ్ళి ప్లాట్లు వేసి అతని కాడికి వెళ్ళి అతనితో మాట్లాడి ఆల్రెడీ చెప్పేసా వాళ్ళకి వర్క్ ఆపమని చెప్పాను. నేను వచ్చేసరికి మొత్తం కంప్లీట్ అయిపోయిందని ఏ గారు సూచన మేరకు వర్క్ ఇప్పుడు కూడా వర్క్ జరుగుతూ ఉంది, తీస్తా ఉన్నారా? అది చెప్పాను. రేపాల అరుంధతి కూడా ఇక్కడ మేము పొలం చేస్తున్నాము సాయిబాబా గుడి దగ్గర. కాకపోతే ఇక్కడ ఏంటంటే నెల్లూరు వాళ్ళే వచ్చి ఇక్కడ లేఅవుట్ కొనుక్కొని మాకు మా కై మీద వచ్చే పంటకాలంని దాని మీద చెట్లని తోసేస్తున్నాం లేక మేము అడిగాము. పోయి మాకు ఏం సమాధానం చెప్పకుండా వాళ్ళ పార్టీ వాళ్ళు పని చేసుకుంటా ఉంటారు. మేము కూడా ఏం చేసి ఉన్నతాధికారులు చెప్తే వాళ్ళు ఏం స్పందించలేదు.
వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించారు. గతంలో ఎవరూ చేయని సాహసానికి ఒడిగట్టారు. ఏపీలో ఈసారి మేనిఫెస్టోలతో పాటు అభ్యర్థుల ఎంపిక కూడా విలక్షణంగానే జరిగింది. పాత రాజకీయాలను బ్రేక్ చేసేలా జగన్ అతి ప్రమాదకరమైన గేమ్ మొదలుపెట్టారు. ఇది సక్సెస్ అయితే దేశమంతా అనుసరించక తప్పదని విశ్లేషకులు అంటున్నారు. సామాజిక వర్గాలను పెద్దగా చూసేవారు కాదు. ఆ నియోజకవర్గంలో బలమైన నేతను చూసి అభ్యర్థిగా ఎంపిక చేసేవారు. అంతేకాదు ఆర్థికంగా వారికున్న ప్లస్ మైనస్లు కూడా పరిగణలోకి తీసుకుని మరీ బరిలోకి దించేవారు. మంచి పేరుతో పాటు వెనుక కోట్లాది రూపాయల వరకే టికెట్లు ఇచ్చే సంస్కృతి కొన్ని దశాబ్దాలుగా వస్తోంది. అన్ని పార్టీలు అంతే, అందులో ఏ పార్టీకి మినహాయింపు లేదు. కానీ 2014 రాష్ట్ర విభజన తర్వాత కొంత మార్పు కనిపిస్తోంది. ఏపీలో కుల సమీకరణాలు ఎక్కువ, కుల రాజకీయాలు పుష్కలం. ఎందుకంటే ఏపీలో గుణం చూసి ఓట్లేసే వారికన్నా కులం చూసి బటన్ నొక్కేవారు అధికంగా ఉండడంతో అన్ని పార్టీలు సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా ఆటోమేటిక్ గా వచ్చేశాయి. అన్ని పార్టీలు అదే పంథాను అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ ఎన్నికలో జగన్ ఒక అడుగు ముందుకేశారు. ఎలాగంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అత్యధికంగా సీట్లను కేటాయించి ఒక రకంగా ప్రతినిధి పార్టీలకు గట్టి సిగ్నల్స్ పంపగలిగారు. శాసనసభ, పార్లమెంటు స్థానాలు కలిపి ఏపీలో 200 ఉంటే అందులో 100కు పైగా స్థానాల్లో బలహీన వర్గాలకు కేటాయించడం అంటే మామూలు విషయం కాదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేశారు. చివరకు పార్టీ కార్యకర్తలు కూడా టికెట్లు కేటాయించారు. ఇందుకు సింగనమల నియోజకవర్గమే ఉదాహరణ. ఒక ట్రక్ డ్రైవర్ వీరాంజనేయులకు సీటును కేటాయించి జగన్ ఒక రకంగా హిస్టరీ క్రియేట్ చేశారనే చెప్పాలి. అలాగే మడకసర నియోజకవర్గంలో కూడా సామాన్యుడికి టికెట్ కేటాయించారు. అక్కడ ఎర్రలకప్పకు సీటు ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. బహుశా ఎవరు ఇలా చేసి ఉండరు. ఏపీలో బీసీ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచో అండగా ఉండే వర్గం. అలాంటి వర్గానికి అధిక సీట్లు కేటాయించిన జగన్ ప్రత్యర్థి పార్టీని కొంత ఇబ్బందుల్లో నెట్టేశారనే చెప్పాలి. పార్లమెంటు సీట్లు చూస్తే బీసీలకు సీట్లను కేటాయించి జగన్ మరో కొత్త తరహా పాలిటిక్స్ కు తెరతీశారు. ఈ ఎన్నికల్లో ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు క్యాస్ట్ పోలరైజేషన్ పై జగన్ ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. ఈసారి జగన్ చేసిన ప్రయత్నం కరెక్టా కాదా అని తెలియాలంటే ఫలితాలు వచ్చేంత వరకు ఆగాల్సిందే. జగన్ పార్టీ గెలిస్తే వచ్చే ఎన్నికల నాటికి అందరూ దాన్ని అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గెలవకపోతే మాత్రం మళ్లీ పాత పద్ధతిని అవలంబించాల్సి ఉంటుంది. ఎన్టీఆర్ జిల్లాలో ఇబ్రహీంపట్నం నిమ్రా కాలేజీలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ రేపు ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ పకడ్బందీగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గాలకు సంబంధించి నిమ్రా కాలేజీలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌంటింగ్ లెప్పింపు రౌండ్ సంఖ్య 16 కాగా 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. భార్యతో కలిసి తల్లిపై దాడి చేశాడు ఓ కొడుకు. ఈ అమానవీయ ఘటన గుంటూరు జిల్లా లక్ష్మీనగర్లో చోటు చేసుకుంది. ఆస్తి కోసమే భార్యతో కలిసి తల్లిపై దాడి చేసినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. ఒంగోలులో యువకులు రెచ్చిపోయారు. ఒంగోలు శర్మ కాలేజ్ ఎదురుగా దేవా అనే యువకుడిని కొంతమంది యువకులు చితకబాదారు. దేవా అక్క కూతుర్ని వేధించారని దేవా కుటుంబ సభ్యులు యువకులను నిలదీశారు. దీంతో దేవా ఒంటరిగా దొరకడంతో యువకులు చితకబాదారు. దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. జనసేన కావలి ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ను తొలగించాలంటూ ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. సుధాకర్ నియోజకవర్గంలో జనసేన పార్టీ పరువు ప్రతిష్టలను దిగజారుస్తున్నాడని జనసేన నేత సిద్ధు ఆరోపించారు. ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ధనార్దనకు ప్రాధాన్యత ఇస్తూ పార్టీ బలోపేతాన్ని పక్కన పెట్టి అనేక మంది జన సైనికులను నట్టెంట ముంచారని సిద్ధు మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో పొత్తులో ఉన్న సమయంలో చేసిన అరాచకాలన్నీ ఆధారాలతో సహా నిరూపిస్తామని చెప్పారు. ఆ ఇన్ఛార్జ్ అనే వ్యక్తి అలహరి సుధాకర్, అతను 2014 నుంచి 19 వరకు కావలి జనసేన పార్టీతోటి ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తి. అలాగే ఎన్నికల సమయంలో అప్పటి అభ్యర్థి, ఆ అభ్యర్థికి సపోర్టుగా ఎన్నికల ప్రచారంలో కనపడినటువంటి వ్యక్తి అధిష్టానం నియమించింది. అయినా కూడా ఏ రోజు కూడా ఒక పార్టీ ఇన్ఛార్జ్ అనేటటువంటి ఆలోచన మర్చిపోయి ఏ రోజు కూడా పార్టీ కోసం కానీ పార్టీ బలోపేతం కోసం కానీ
కార్యకర్తల కోసం కానీ ఏ రోజు కూడా పనిచేసినటువంటి పాపాన పూల ఈ అలహారి సుధాకర్ అనే వ్యక్తి. మేమేదన్నా కడుపు మంటతో మాట్లాడదామంటే పార్టీ సిద్ధాంతాలకు, పార్టీ విధానాలకు మేము వ్యతిరేకంగా వెళ్ళకూడదన్న ఆలోచనతోటి ఏ రోజు కూడా వ్యతిరేకించలేదు. మౌనంగా ఉండిపోయాము. సపరేట్గా మా కార్యక్రమాలు మేము చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అతని ఆలోచన విధానం కేవలం డబ్బు సంపాదన మాత్రమే. పార్టీని అడ్డు పెట్టుకుని ఏ విధంగా డబ్బు సంపాదించుకోవాలి, ఏ విధంగా కార్యకర్తల మధ్య గొడవలు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం దగ్గర కోలాహలం నెలకొంది. పోలింగ్ తర్వాత తొలిసారి టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు సీఎం అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో ఆ ప్రాంగణం అంతా సందడిగా మారింది. చంద్రబాబుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యాలయంలో ఉండి పనిచేసిన నేతలను చంద్రబాబు అభినందించారు. ఏపీ రాజకీయాలు తమిళ రాజకీయాలకు ఏమాత్రం తగ్గడం లేదు. ఎవరు అధికారంలో ఉన్నా విపక్ష నేతలను కట్టడి చేసేందుకే ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడుతున్నారు. ప్రతిపక్ష నేతలను జైళ్లకు పంపడం, పాత కేసులను తిరగతోడటం పరిపాటిగా మారిపోయింది. రాష్ట్ర విభజన నాటి నుంచి తమిళనాడు రాజకీయాలను తలదన్నేలా రాజకీయ కక్షలు నడుస్తున్నాయి. ఇక ఎన్నికల్లో అవతలి వారు గెలిస్తే పరిస్థితి ఏంటని ప్రత్యర్థుల్లో గుబులు మొదలైంది. ఒకప్పుడు తమిళనాడులో కనిపించే రాజకీయ కక్షలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా విస్తరించాయి. కరుణానిధి, జయలలిత హయాం తరహాలో రాష్ట్ర రాజకీయాలు తయారయ్యాయి. అధికారంలోకి ఎవరొచ్చినా విపక్ష నేతలను కట్టడి చేయడానికే అనుక్షణం ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా జైలుకు పంపేందుకు కూడా ఏమాత్రం వెనకట్టలేదు. పాత కేసులను తిరగతోడటం, కొత్త కేసులు పెట్టడంలో తగ్గేదేలే అంటున్నారు. 2014 రాష్ట్ర విభజన నాటి నుంచే రాజకీయ కక్షలు మరింత ముదిరిపోయాయి. ఇందులో వాళ్లు తక్కువ, వీళ్లు ఎక్కువ అని కాదు, ఇద్దరు ఇద్దరే అన్నట్లు సీన్ మారిపోయింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష నేత జగన్ ను పురుగును చూసినట్లు చూడటం ఆ నేతలు అలవాటుగా మార్చుకున్నారు. జగన్ పార్టీ నేతలను వేటాడారు, వెంటపడ్డారు, అక్రమ కేసులను బనాయించారు. అసెంబ్లీలో కూడా మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా అసభ్య పదజాలంతో విరుచుపడ్డారు. అంతేకాకుండా జగన్ ను విశాఖలో అడుగుపెట్టనివ్వలేదు, విమానాశ్రయంలోనే నిలిపివేశారు. అలాగే వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను శాసనసభ నుంచే సస్పెండ్ చేశారు. రోజా, పెద్దిరెడ్డి, అనిల్ కుమార్ పై కేసులు బనాయించారు. ఇక ఆ తర్వాత వైసీపీ వంతు వచ్చింది. 2019లో అధికారంలోకి రాగానే కక్షలు స్టార్ట్. కనిపించిన వారిని కనిపించినట్లు లోపలేసింది జగన్ ప్రభుత్వం. అలాగే అక్రమ కేసులు బనాయించారు. అనేక మంది ప్రభుత్వానికి భయపడి ఊళ్ళొదిలి పారిపోయారంటే అర్థం చేసుకోవచ్చు. కేవలం కేడర్తోనే వదిలిపెట్టలేదు. టీడీపీ లీడర్ చంద్రబాబు సైతం జైలు ఊచలు లెక్కపెట్టేలా చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో 52 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉంచారు. ఇక కింది స్థాయి నేతల పరిస్థితి దారుణంగా తయారైంది. చిన్న చిన్న కేసులు పెట్టి మరీ లోపలేశారు. కూడా ముప్పు తిప్పలు పెట్టారు. ఇలా వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో టీడీపీ నేతలతో ఒక ఆట ఆడుకుందనే చెప్పాలి. కొన్నేళ్ల పాటు టీడీపీ నేతలు బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడానికే భయపడ్డారు. చాలా మంది టీడీపీ సానుభూతి పరులు సొంత ఊర్లు, వ్యాపారాలు వదిలిపెట్టి పారిపోయారు. ఏపీ ఎన్నికలు ముగియడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రత్యర్థి వర్గానికి చుక్కలే అంటున్నారు. కక్ష సాధింపు కోసం ప్రత్యేక ప్లాన్లు కూడా రూపొందించుకుంటున్నారని టాక్. టీడీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా బదులు తీర్చుకుంటుంది. ఈ విషయాన్ని నారా చంద్రబాబు, లోకేష్ చాలాసార్లు బహిరంగంగానే చెప్పారు. వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పడంతో ఏపీ రాజకీయాల్లో కక్షలు ఎలా ఉండబోతున్నాయో అనేది అర్థం చేసుకోవచ్చు. అటు వైసీపీ నేతలు కూడా తగ్గేదే లేదా అంటున్నారు. టీడీపీ నేతలు చేసిన అరాచకాలకు రెట్టింపు స్థాయిలో సమాధానం చెబుతామంటూ తేల్చి చెబుతున్నారు.
తమను ఇబ్బంది పెట్టిన కూటమి నేతలను వదిలిపెట్టేది లేదంటూ వైసీపీ కేడర్ భీష్మించుకుని కూర్చుంది. పదవి చేపట్టడమే ఆలస్యం, టీడీపీ నేతలపై కక్ష సాధించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని చెబుతున్నారు. కౌంటింగ్ కంప్లీట్ అవడమే తరువాయి, కక్షలు సిద్ధంగా ఉన్నాయంటున్నారు ఇరు వర్గాల నేతలు. అధికారం రావడమే ఆలస్యం, ప్రత్యర్థులను పరుగులు పెట్టించడమే తరువాయని చెబుతున్నారు. ఎవరు గెలిచి నిలుస్తారో, ఎవరు ఓడి ఇబ్బందులు పడతారో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే. ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్లో గర్భిణీలు, పసిపిల్లలు ఏసీలు లేక ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారని వచ్చిన వార్తకు ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వెంటనే స్పందించారు. హాస్పిటల్లో ఏసీలను ఏర్పాట్లు చేశారు. హాస్పిటల్లోనే గర్భిణీల బాధలను తెలుసుకొని కలెక్టర్ వెంటనే స్పందించినందుకు జిల్లా కలెక్టర్కి హాస్పిటల్లో ఉన్న గర్భిణీలు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అమరావతి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో లోకేష్, భువనేశ్వరిలకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, పెదకూరుపాడు అభ్యర్థి భాష్యం ప్రవీణ్ తదితరులు పుష్పగుచ్చం అందించి ఆహ్వానించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి లోకేష్, భువనేశ్వరి కుటుంబ సభ్యులు ఉండవల్లిలోని తమ నివాసానికి బయలుదేరి వెళ్లారు. రేపు జరిగే ఎన్నికల ఫలితాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కాకినాడ జిల్లా కలెక్టర్ నివాస్ తెలిపారు. 4 సెంటర్లలో ఎన్నికల ఫలితాలు వెల్లడించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. బ్యాలెట్ ఓట్ల లెక్కింపు త్వరగా పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేశామని, మొదటగా పార్లమెంటు ఫలితం వెల్లడించిన తరువాత అసెంబ్లీ ఫలితాలు వెల్లడైతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉందని, జేఎన్టీయూ పరిధిలో 4 అంచెల భద్రత ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ సతీష్ తెలిపారు. ఎవరైనా అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సతీష్ హెచ్చరించారు. మన కాకినాడ జిల్లాలో రేపు జరగబోయే కౌంటింగ్ సంబంధించింది అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయింది. రేపు 8 గంటలకి కౌంటింగ్ అనేది పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో మొదలవుతుంది. అండ్ దాని తర్వాత 8:30కి ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సంబంధించినటువంటి ఈవీఎంలు మనం లెక్కింపు చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. సో కౌంటింగ్ కావాల్సినటువంటి పూర్తి ఏర్పాట్లు ఇప్పటికే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ రోజు కౌంటింగ్ సూపర్వైజర్స్, మైక్రోబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాక్టికల్ గా వాళ్ళకి ఎక్కడ వాళ్ళు కూర్చోవాలా, ఏ టేబుల్, ఇవన్నీ కూడా వాళ్ళకి ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ పోస్టల్ బ్యాలెట్స్ ఏవైతే ఉన్నాయో మన జిల్లాలో ఇప్పుడు దాకా more than 18,530. గుడ్ ఆఫ్టర్నూన్. సో మనకి ఈ రేపు కౌంటింగ్ జరగబోతుంది జేఎన్టీయూలో. టోటలీ మనకు 4 బిల్డింగ్స్ ఉన్నాయి. 4 బిల్డింగ్స్ లో 7 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్, పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ సంబంధించిన కౌంటింగ్ జరగబోతుంది. సో దీనికి దాదాపు మనకి టోటలీ 1400 ఫోర్స్ తో పాటు డిస్ట్రిక్ట్ లో బందోబస్తు వేసుకోవడం జరిగింది. మన కౌంటింగ్ దగ్గర కూడా దాదాపు 500 వరకు ఫోర్సెస్ వేసుకున్నాము. సెంట్రల్ బలగాలు ఉంది. మనకి ఇక్కడ 144 చట్టాలు కూడా అమల్లో ఉంది. పోలీస్ యాక్ట్ 30 కూడా అమల్లో ఉంది. కాబట్టి ఎవరు కూడా 5 అండ్ దానికి పైన గుంపుకూడడానికి ఎవరు కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు పబ్లిక్ ప్లేసెస్ లో. ఇది అంటే ఎంటైర్ 600 మీటర్స్ ఎంటైర్ జోన్ కూడా మనం స్టెరిలైజేషన్ చేసుకున్నాము. అన్ని కూడా పర్మనెంట్ బ్యారికేడ్స్ కూడా పెట్టించడం జరిగింది. ప్రతి ఒక్క ఊర్లో ఈ ఇన్ఫర్మేషన్ ని కూడా పాస్ చేయడం జరిగింది. మనము ఎలాంటి వైలెన్స్ లేకుండా ప్రజలకు పోలీసుకు మధ్యలో చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. దేశంలో ఎక్కడా లేని ఎన్నికల నిబంధనలు ఏపీలో ఉన్నాయన్నారు. కౌంటింగ్ సమయంలో ఏజెంట్లు జాగ్రత్తగా ఉండాలన్నారు. డిక్లరేషన్ తీసుకుని మాత్రమే బయటికి రావాలన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఒక ఓటు కూడా పొల్లు పోకుండా అన్ని పాజిటివ్గా మా అకౌంట్లో పడే రకంగా అప్రమత్తంగా ఉండి కౌంటింగ్ పూర్తయి డిక్లరేషన్ తీసుకునేంత వరకు కూడా అక్కడ నుంచి ఎవరిని కదలొద్దని అందరికీ రిక్వెస్ట్ చేశాం, ఉంచాం. సో మా
పార్టీ శ్రేణులన్నీ కూడా దానికి సిద్ధంగా ఉన్నాయి. అలాగే రేపు 10:30, 11 కంతా సెలబ్రేట్ కూడా అందరూ రాష్ట్రం అంతా కూడా సిద్ధంగా ఉండాలని అందరికీ ఆల్రెడీ పిలుపు కూడా ఇచ్చాం. ఎందుకంటే అది జరగబోయేది ఇట్స్ ఆల్రెడీ రైటింగ్ ఆన్ ది వాల్. క్లియర్ ఇది కనిపిస్తున్న నేపథ్యంలో ఎవరు ఎన్ని అపోహలు క్రియేట్ చేసి ఏ రకంగా ఏది జరిగినా జరగబోయేదేమో రేపు అది వాస్తవం. కాబట్టి అందరూ దానికి కూడా సిద్ధంగా ఉండమని కూడా అందరికీ సందేశం పంపించాం. సుప్రీంకోర్టు కొట్టేసినంత మాత్రాన అది వాళ్ళు చేసిన తప్పు అయితే తప్పు కాకుండా పోదు. క్లియర్ మేము కామన్ సెన్స్ ఉన్న చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. నువ్వు రూల్ ఒకటి ఫిక్స్ చేసుకున్నావు. ఎలక్షన్ కమిషన్ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి అటెస్ట్ చేసిన డీటెయిల్స్ సీల్ రూపంలో కానీ ఆర్ డీటెయిల్స్ పెన్తో రాసి కానీ ఉండాలన్నారు. ఎందుకన్నారు? ఒక ఉద్యోగి ఎక్కడో పోయి పనిచేస్తుంటే అక్కడ చేసిన అతని వివరాలు తెలియకుండా ఊరికి సంతకం ఉంటే అది ఎవరి సంతకం కూడా తెలియదు. ఇది లాస్ట్ జూలైలో రిలీజ్ అయిన వాళ్ళ గైడ్ లైన్స్. దానికి విరుద్ధంగా దాన్ని చేంజ్ చేయకుండా దేశమంతా కాకుండా ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సంతకం ఉంటే చాలు అని ఒకటి పెట్టారు. ఇది కూడా ఏది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి బ్యాలెట్ పేపర్ చూస్తే సరిపోతుంది, ఇవేం అక్కర్లేదని వాళ్ళు రిక్వెస్ట్. పార్టీలకు అతీతంగా ప్రజా తీర్పును అందరూ గౌరవించాలని తెనాలి అసెంబ్లీ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. జూన్ 4న జరగనున్న కౌంటింగ్ సందర్భంగా తెనాలిలో అల్లరి మోకలు గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని, ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిగేలా అన్ని పార్టీలు సంయమనం పాటించాలని నాదెండ్ల కోరారు. పార్టీలకు అతీతంగా మనందరం కూడా ప్రజల తీర్పుని గౌరవిద్దాం. ఎవరు కూడా తొందరపడి అనవసరమైన ఘర్షణ వాతావరణానికి తీసుకెళ్లే విధంగా ఎవరు చేసినా, మీ దృష్టికి ఎవరు చేస్తున్నట్టు వచ్చినా తప్పకుండా మీరు ఇమీడియట్గా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే తెనాల్లో మనకి ఎప్పుడూ గతంలో ఇటువంటి సంఘటనలు లేవు. ఒక ప్రశాంతమైన వాతావరణంలో ప్రజల తీర్పుని గౌరవించుకునే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా మన ప్రాంత అభివృద్ధి కోసం, మన ప్రజల శ్రేయస్సు కోసం ఈ ప్రాంతం మరొకసారి అపూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మనందరం కృషి చేద్దాం తప్ప అనవసరమైన కొంతమంది ఆలోచనల మేరకు ఇక్కడున్న ఒక ప్రశాంతమైన వాతావరణం చెడగొట్టడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మీరందరూ కూడా తిప్పికొట్టాలి. అది పౌరుడిగా మీకు ఆ బాధ్యత ఉంది. ఎన్నికల సందర్భంగా రేపు కౌంటింగ్ జరుగుతున్న పరిణామంలో ఆధారం చేసుకుని కొంతమంది అల్లరిమొక్కలు కొన్ని ప్రాంతాల్లో అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని పోలీస్ వర్గాలు నా దృష్టికి తీసుకొచ్చాయి. కాబట్టి దయచేసి మనందరం కూడా ఒక బాధ్యతగా ఒక మంచి వాతావరణం మనం నెలకొల్పే విధంగా మన ప్రాంతాన్ని మనం గౌరవించుకుని ప్రజల తీర్పుని మనం శిరస్సు వహించి ఆశీర్వాదంగా తీసుకుని ముందుకెళ్లే విధంగా నిలబడదాం. ధన్యవాదాలు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం కలవకొండలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా చిల్లకూరు జాతీయ రహదారి నుండి కృష్ణాపట్నం పోర్టు వరకు మేఘా కంపెనీ 4 రోడ్ల నిర్మాణం చేపడుతుంది. అధిక లోడుతో టిప్పర్లు తిరగడం వల్ల గ్రామంలోకి దుమ్ము అధికంగా వస్తుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామస్తుల ఆందోళనతో ప్రధాన రహదారిపై దాదాపు 50 వరకు టిప్పర్లు నిలిచిపోయాయి. తిరుపతి జిల్లాలో కౌంటింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో 16 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. 2231 మంది సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారని, సాయంత్రం 5 గంటలకు తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ చెప్పారు. రాజకీయ పార్టీల నేతలతో సహా అందరూ తప్పనిసరిగా ఎన్నికల నిబంధనలు పాటించాలని, కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పెద్ద ఉండడం వల్ల అక్కడే 4-5 పోస్టల్ బ్యాలెట్ టేబుల్ ఏర్పాటు చేసి కౌంటింగ్ చేయబోతున్నామండి. పార్లమెంట్ దాదాపుగా 19,000 చిల్లర అమౌంట్ నంబర్లో మనకి పోస్టల్ బ్యాలెట్ వచ్చాయి. తిరుపతి 23 PC సంబంధించి దానికి సెపరేట్ కౌంటింగ్ హాల్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విధంగా 7 అసెంబ్లీ సెగ్మెంట్, 7 పార్లమెంట్, 14 కౌంటింగ్ హాల్స్
తిరుపతి అదేవిధంగా పార్లమెంట్ తిరుపతి రెండు కలిపి 16 కౌంటింగ్ హాల్స్లో కౌంటింగ్ మొదలవుతాయి. పోస్టల్ బ్యాలెట్ 8 గంటలకి మొదలవుతుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత ఈవీఎం కౌంటింగ్, సియులో ఓట్ రిజల్ట్ తెలుసుకోవడం మొదలవుతుందండి 8:30కి. స్ట్రాంగ్ రూమ్ 7 o'clock ఆ టైంలో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళ ఏజెంట్ సమక్షంలో, అబ్జర్వర్ సమక్షంలో, మన జిల్లాలో కూడా అబ్జర్వర్స్ 4 ఉంటారు. రేపు అందరూ రాపోతున్నారు. ప్రస్తుత కాలంలో ప్లాస్టిక్ భూతం ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తుంది. ప్రభుత్వాలు బ్యాన్ విధించినా స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేస్తున్నా పరిస్థితులు ఏమాత్రం మారటం లేదు. ప్లాస్టిక్ మహమ్మారి నుంచి పర్యావరణాన్ని రక్షించడానికి ఓ యువకుడు నడుం బిగించాడు. వినూత్న ఆలోచనతో ముందుకొచ్చాడు. తిరుపతి జిల్లా శ్రీనివాస మంగాపురంలో మట్టితో మహా అద్భుతాలు సృష్టిస్తున్న యువకుడిపై న్యూస్ 360 ప్రత్యేక కథనం. తిరుపతి జిల్లా శ్రీనివాస మంగాపురంలో ఉంటున్న సుహాసిత్ అనే యువకుడు మట్టితో కళాకృతులు సృష్టిస్తున్నాడు. ప్లాస్టిక్ నుండి పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో ముందడుగు వేశాడు. రోజు రోజుకు సమాజంలో మట్టి వస్తువుల ఆదరణ పెరుగుతుండటంతో వివిధ రకాల కుండలు, ప్రమిదలు, వివిధ కళాకృతులతో ఆకట్టుకునే విధంగా మట్టి వస్తువులు తయారు చేస్తున్నాడు. బీటెక్ చదువుతూ డిస్కంటిన్యూ చేశాను. ఆ తర్వాత డిఎడ్ కంప్లీట్ చేశాను. మెగా డిఎస్సి పడుతుందన్న ఉద్దేశంతో. కానీ అప్పటి నుంచి డిఎస్సి లేదు, మాకు అవకాశాలు కూడా లేకుండా పోయాయి. సో ఈ కరోనా రావడంతో ప్రైవేట్ స్కూల్స్ కూడా అయిపోతూ వస్తున్నాయి. దానివల్ల నాకు వేరే స్కోప్ లేకుండా నేను మా కుల వృత్తి మట్టి పని, కుమ్మరి పని కాబట్టి దీనికి సంబంధించిన దాంట్లోనే ఎటో ఒకటి ఎదగాలని చెప్పి మా నాన్న మా అమ్మ సహకారంతో కంపెనీ స్థాపించాము, కుటీర పరిశ్రమగా. చిన్న కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకుని మరికొందరికి ఉపాధి కల్పిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈ కంపెనీ మీద ఒక 12 మెంబర్స్ దాకా వర్క్ చేస్తున్నారు. 6 మెషిన్స్, మిగిలిన వాళ్ళు వచ్చేసి క్లీనింగ్ వర్క్, బట్టి పేర్చడం ఆ వర్క్ చేస్తుంటాము. దీని మీద మెషిన్ వర్కే కాకుండా హ్యాండ్మేడ్ ఐటమ్స్, పెనాలు, కుండలు అవి కూడా రెడీ చేస్తుంటాము. వాళ్ళకు కూడా అంటే మా ముందు జనరేషన్స్ వాళ్ళకి ఈ మెషిన్ వర్క్ అనేది ఎక్కువ రాదు. సో వాళ్ళని కూడా మేము మనసులో పెట్టుకొని వాళ్ళకు కూడా ఉద్యోగం వర్క్ ఇవ్వాలి కాబట్టి సారి పని ఇవ్వడం జరుగుతుంది. నర్సింగాపురం చెందిన సుహాసిత్ బీటెక్ వరకు చదివాడు. ఇతర ప్రదేశాల్లో ఉద్యోగం చేస్తూ కన్నవారికి దూరంగా ఉండలేక తల్లిదండ్రుల కలను సాకారం చేయాలనుకున్నాడు. కుల వృత్తులు రోజు రోజుకి అంతరించిపోతున్న కుల వృత్తిని స్వయం ఉపాధిగా ఎంచుకున్నాడు. రాను రాను మట్టి వస్తువులకు ఆదరణ పెరుగుతుండటంతో వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా వివిధ ఆకృతుల్లో ప్రమిదలు, కుండలు, అలంకరణ వస్తువులు, కళాకృతుల తయారీపై దృష్టి సారించాడు. తల్లిదండ్రుల సహకారంతో 2018లో గ్రామంలో ఓ కుటీర పరిశ్రమను సుహాసిత్ ఏర్పాటు చేశాడు. మట్టి వస్తువులకు అవసరమైన యంత్రాలను స్వయంగా తానే తయారు చేసి ఉత్పత్తిని ప్రారంభించి అభివృద్ధిపరిచాడు. అమ్మకాలు ఆశాజనకంగా ఉండడంతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించాడు. దీంతో దాదాపు 15 లక్షల పెట్టుబడితో తండ్రి సాయంతో కిలన్ మిషన్ను తయారు చేశారు. రకరకాల ఉత్పత్తులను తయారు చేస్తూ లాభాలు పొందుతున్నాడు. మట్టి కళాకృతులకు విశేష ఆదరణ లభించడంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ఉత్పత్తిని పెంచాలనే లక్ష్యంతో అదే గ్రామంలోని పలువురికి ఉపాధి కల్పిస్తున్నాడు సుహాసిత్. ఒక 7 yearsగా ట్రై చేస్తున్నాము. ఈ కంపెనీకి ఏదైనా గవర్నమెంట్ నుంచి సహాయం వస్తుందని చెప్పేసి డిఆర్డిఏ వాళ్ళని, పిఎంఈజీపీ లోన్ ద్వారా అన్ని రకాలుగా ట్రై చేస్తున్నాము.
బ్యాంక్ లోన్స్ కూడా ట్రై చేస్తున్నాము. ఎటు నుంచి మాకు ఆర్థిక సహాయం ఎటువంటిది లేకుండా పోతుంది. అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, ఓకే చేస్తామంటున్నారు, మళ్ళీ ఎటువంటి రెస్పాన్స్ ఉండట్లేదు వాళ్ళ దగ్గర నుంచి. మిగిలినంతా మేమే ఇప్పటిదాకా ఒక 70 lakhs ఈ కంపెనీ మీద సొంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేసుకోవడం జరిగింది. ఉన్న ల్యాండ్స్, అమ్మ గోల్డ్ అవన్నీ అన్నీ లోన్స్ తీసుకోవడం జరిగింది. సో దానివల్ల ఇప్పుడు మాకు భారం ఎక్కువ అవుతుంది. దాంతో ఇప్పుడు మట్టి కూడా దగ్గరలో ఎక్కడ లేకుండా మేము గుజరాత్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇసుక కూడా ఇప్పుడు తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము ముగ్గుపిండి వాడుతున్నాము. దానివల్ల కూడా ఎక్కువ ఎకనామిక్ బర్డన్ అనేది పడుతుంది మా మీద. ఈ బర్డన్ పెరగడంతో మేము రేట్స్ పెంచాలని చూస్తే మాకు కస్టమర్స్ తగ్గిపోతున్నారు. దీంతో మేము రేట్స్ కూడా పెంచుకోలేకపోతున్నాము. ఎంతో దాన్ని లిమిటెడ్గానే పెంచుకొని అమ్ముకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కువ బర్డన్ ఉంది ఈ రోజులు కరోనా అండ్ ఈ వానల వల్ల. ఇప్పుడిప్పుడే కాస్త ఇంప్రూవ్ అవుతుంది బిజినెస్. గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి సహాయం ఏదన్నా వస్తే మేము ఈ చిన్న కుటీర పరిస్థితిని ఇంకొద్దిగా డెవలప్ చేసి ఇంకో 20-30 మెంబర్స్కి ఉద్యోగం వచ్చేలాగా, వర్క్ ఇచ్చేలాగా నేను ట్రై చేయగలుగుతాను. సో ఎవరన్నా మాకు గవర్నమెంట్ తరఫున మాకు ఏదైనా సహాయం అందుతుందని ఆశిస్తున్నాను. మట్టి వస్తువులు పర్యావరణ హితం కావడంతో మంచి డిమాండ్ ఉంది. తల్లిదండ్రులతో పాటు ఉంటూ ఉపాధి పొందడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఉత్పత్తికి మరిన్ని యంత్రాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నాడు. ఇలాంటి పర్యావరణ హిత ఉత్పత్తులను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. హనుమాన్ జయంతి సందర్భంగా నెల్లూరులో శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుంచి ఆర్ఎస్ఆర్ మున్సిపల్ హైస్కూల్ వరకు సాగిన యాత్రలో వందలాది మంది హనుమాన్ భక్తులు యాత్రలో పాల్గొన్నారు. శ్రీరాముడు, ఆంజనేయుడు విగ్రహాలను వాహనంపై కొలువుదీర్చి ద్విచక్ర వాహనాలపై ర్యాలీ నిర్వహించారు. ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పడుతూ పూల వర్షం కురిపించారు. వీఆర్సీ కూడల దగ్గర ముస్లిం యువకులు సైతం యాత్రకు స్వాగతం పలుకుతూ తాగునీరు, మజ్జిగ అందించారు. శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, ఎస్సీ మోర్చా. ఈరోజు జూన్ 2వ తేదీ హనుమంతుడి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అశేష హిందూ బంధువులచే హిందూ వేదిక ఆధ్వర్యంలో హిందూ సంఘటనే ధ్యేయంగా ఇవాళ సుమారుగా 25,000 పైచిలుకు వాహనాలతో ప్రారంభమైనటువంటి
ఈ యొక్క హనుమ భక్త శోభాయాత్ర ఏదైతే ఉందో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుంచి ప్రారంభమై స్టోనస్పేటలో ఉన్నటువంటి ఆర్ఎస్ఆర్ హై స్కూల్ వరకు కొనసాగింది. ఈ యొక్క యాత్రలో నెల్లూరు నగరమే కాకుండా చుట్టుపక్కల మండలాల నుంచి, నెల్లూరుకి సమీపంలో ఉన్నటువంటి అనేక మండలాల నుంచి విశేష సంఖ్యలో హిందూ బంధువులందరూ కూడా పాల్గొన్నారు. అత్యంత ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొనడం జరిగింది. వారందరికీ పేరు పేరున హిందూ చైతన్య వేదిక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఆర్ఎస్ఆర్ పాఠశాలలో ప్రత్యేకంగా అయోధ్య నుంచి పట్టాభిషిక్తుడైనటువంటి సీతా సమేత శ్రీరామచంద్రుడి యొక్క విగ్రహాల్ని ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేయడం జరిగింది. వారి యొక్క చిత్రపటాలని, విగ్రహాలని ఇక్కడికి విచ్చేసినటువంటి యాత్రలు ఎవరైతే పాల్గొన్నారో విశేషమైనటువంటి సంఖ్యలో పాల్గొన్న హిందూ బంధువులందరూ కూడా సీతా సమేత రామచంద్రుల వారిని దర్శించుకొని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అనేక హిందూ సంస్థలు, వ్యాపార సంస్థల యొక్క సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి తీర్థ ప్రసాదాలని వారందరూ కూడా స్వీకరించి ఇక్కడి నుంచి ఆనందంతో వారి యొక్క స్వర్గంలో చేరారు. నిజంగా ఇంతటి పండుగ వాతావరణంలో గత 2 సంవత్సరాల కంటే కూడా భిన్నంగా ఈ 3వ సంవత్సరం చాలా అత్యంత వైభవోపేతంగా ఈ యొక్క హనుమభక్త శోభాయాత్ర కొనసాగింది. ఈ యొక్క యాత్రలో పాల్గొన్నటువంటి వాళ్ళకి, సహకరించినటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి స్టోనస్పేట ప్రాంతంలో దుర్గా హోటల్ సమీపంలో ఈ స్టోనస్పేటలో ఉన్నటువంటి ఎవరైతే ఆర్య వైశ్య మహిళా మూర్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధ్వర్యంలో స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఇంకా హిందూ బంధువులందరూ అనేక ఆర్య వైశ్య సంఘాలు కూడా ఈ యొక్క యాత్రలో పాల్గొన్నాయి. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై శ్రీరామ్. బాలు సుబ్బారావు, ఆర్ఎస్ఎస్ నెల్లూరు జిల్లా సంఘచాలక్. జై శ్రీరామ్, జై హనుమాన్. గత 3 సంవత్సరాల నుంచి హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నెల్లూరులో హనుమ భక్త శోభాయాత్ర పేరుతో హిందూ బంధువులందరితో ఒక పెద్ద శోభాయాత్ర నిర్వహించబడుతుంది. ఆ యాత్ర సంవత్సరానికి వృద్ధి చెందుతూ అనేక మంది మొత్తం హిందూ చైతన్య వేదిక ఇచ్చినటువంటి పిలుపు మేరకు మొత్తం యావత్ హిందూ సమాజం స్పందించి అనేక రీతిల్లో ఈ ర్యాలీకి సహకరిస్తుంది. గత 2 సంవత్సరాల్లో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఇంకా కూడా సంఖ్య వృద్ధి చెందింది. సంఖ్య ఇంకా పూర్తిగా లెక్కకు రాలేదు. మా అంచనా ప్రకారం ఒక 25,000 మోటార్ సైకిళ్ళకి ఉండొచ్చు అని చెప్పిన మా అంచనా. పూర్తి సమాచారం వచ్చినప్పుడు ఆ సంఖ్య మీకు అందించబడుతుంది, అంతకంటే ఎక్కువే ఉంటుంది. అయితే కేవలం ర్యాలీలో పాల్గొన్నటువంటి వ్యక్తుల విషయం తీసుకుంటే ఒక్కొక్క బండిలో 2-3 మొత్తం కుటుంబ సమేతంగా అనేక మంది హిందూ బంధువులందరూ కూడా వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు ఒక్కరే కాకుండా మొత్తం యావత్ కుటుంబాలు మొత్తం ఈ ర్యాలీలో పాల్గొనడం విశేషం. ర్యాలీలో పాల్గొనడమే కాకుండా ర్యాలీకి కావాల్సినటువంటి అనేక రకాలైనటువంటి పనులు, సహాయ సహకారాలు అందరూ అందిస్తున్నారు. దారి పొడుక్కి మొత్తం మాతృమూర్తులు మొత్తం అక్కడ మొత్తం ఉండేటువంటి సమాజం అంతా కూడా నీరాజనాలు పలికాయి. మొత్తం ఏసీ స్టేడియం నుంచి ఇక్కడ వరకు కూడా. ఇక్కడ ఆత్మకూరు బస్టాండ్ దగ్గర నుంచి ఈ ఆర్ఎస్ఆర్ వరకు ఉండేటువంటిది కానీ తీసుకుంటే మొత్తం ఒక పండుగ వాతావరణం నెలకొని మొత్తం ఒక పండుగకి మనం ఇంట్లో ఎట్లయితే అలంకరణ చేసుకుంటామో ఆ విధంగా వీధులంతా కూడా శోభాయమానంగా తీర్చిదిద్ది మహిళలందరూ కూడా ఊరేగింపు ఎప్పుడెప్పుడు వస్తుందా, వాళ్ళకి హారతులు ఇస్తామని చెప్పని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండటం విశేషం. ఇంతే కాకుండా ఈ తిరిగి యాత్ర ఆర్ఎస్ఆర్ హై స్కూల్ యొక్క గ్రౌండ్లోకి పరిసమాప్తం అవుతుంది. ఈ యాత్ర ఇక్కడ మొత్తం ఇక్కడ ఉండేటువంటి స్టోనస్పేట, పొప్పులేది మొత్తం దాని బాగ్ దో అంటాం. మొత్తం ఈ ఏరియా అంతా కూడా నెల్లూరు 2, ఈ నెల్లూరు 2లో ఉండేటువంటి యావత్ హిందూ సమాజం స్పందించి అలసిపోయి యాత్రలో అలసి వచ్చినటువంటి హిందూ బంధువులందరూ సేద తీర్చే విధంగా అనేక రకాలైనటువంటి వాళ్ళకి పానీయాలు, ప్రసాదాలు ఇవన్నీ కూడా తీసుకొని వేల మంది ఈ ఆర్ఎస్ఆర్ గ్రౌండ్లో ఎదురు చూడటం మీరందరూ చూస్తూనే ఉన్నారు. కాబట్టి వాళ్ళు రావడంతో వాళ్ళందరికీ కూడా సేద తీరే విధంగా
వాళ్ళకి రుచికరమైనటువంటి పానీయాలు ప్రసాదాలు అందరూ కూడా అందించేదనుకుంటాం. ఈ యాత్ర ఇంత వైభవపేతంగా జయప్రదం చేసేదానికి సహకరించినటువంటి అందరికీ, ప్రత్యేకించి పోలీసు వారికి, మీడియా వారికి కూడా హిందూ చైతన్య వేదిక తరఫున, రాష్ట్రీయ సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాతావరణాన్ని